దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఈ మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దైవ సన్నిధిలో ఉండాలని, దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ధ్యానిందాము. ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ పీఠంపై కట్టెల మీద ఉంచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. లేక వాగ్దాన పుత్రుని అబ్రహాముకు దేవుడిచ్చారు. తల్లిదండ్రులు బిడ్డను చూసి ఎంతో మురిసిపోతూ ఉన్నారు. ఆ బిడ్డను చూసి ఆనందిస్తూ ఉన్నారు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పిలిచి, నీకు ఒక్కడైన నీ కుమారుని మోరియా పర్వతం మీదకు తీసుకుని బలర్పించు అని అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయుడై నీ చిత్తము చొప్పున జరిగిస్తాను నాయనని వాగ్దానము చేశాడు. దేవుని వాగ్దానము ఆయన సంపూర్ణంగా పాటించటానికి ఇష్టపడ్డాడు. మోరియా పర్వతము దగ్గరికి తన కుమారుని తీసుకుని ప్రయాణం చేసి వెళుతూ ఉండగా ఇస్సాకంటూ ఉన్నాడు తన తండ్రితో, తండ్రి, దహన బలికి కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉన్నది, గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము ఎంతో విశ్వాసముతో, నా కుమారుడా, అది దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే అని తన కుమారుడు చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమనగా అబ్రహాముతో కుమారుడు విధేయత కలిగి మాట్లాడుచున్నాడు. తండ్రిని పిలిచుటలో గౌరవం ఉన్నది, తండ్రిని పిలవటములో ఎంతో వినయం ఉన్నది. ప్రియులారా, అటువంటి విధేయత కలిగిన ఇస్సాకు తండ్రిని ప్రశ్నిస్తున్నప్పుడు, తండ్రికి ఆ మాట తెలియజేసినప్పుడు తండ్రి కూడా ఎంతో ఓపికతో, నా కుమారుడా, మనకు సిద్ధపరచుటకు దేవుడు ఒక గొర్రె పిల్లను ఉంచి ఉన్నాడని లేనిది ఉన్నట్టుగా నమ్మాడు. ఎంత విశ్వాసము! అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారటానికి కారణం అది. దేవుడు ఖచ్చితంగా నా పట్ల గొప్ప కార్యము చేస్తాడు, వాగ్దానము చేసిన ఈ పుత్రుడు దేవుడు నాకు తిరిగి అనుగ్రహిస్తాడని నమ్మకముతో విశ్వాసముతో ప్రయాణము చేశాడు. దేవుడు ఆ పరీక్షలో, అబ్రహామా, నీ కుమారుని ఏమీ చేయవద్దు, నీకు ఒక్కడిని కుమారుని వీటకు నువ్వు వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడవు, నిన్ను బట్టి సంతానమును ఆశీర్వదిస్తారని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, దేవునికి విధేయులై విశ్వాసంతో బ్రతికితే ఎన్ని కష్టాలు శ్రమల గుండా ప్రయాణము చేసినా ఆయన ఆదుకునే కార్యము చేసి గొప్ప కాపుదల భద్రత ఇచ్చి దీవిస్తాను వాగ్దానం చేస్తున్నటువంటి దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరు పొందుకొందుముగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు నాయన. తండ్రి బిడ్డలకు సంభాషణ ఎంతో వినయము విధేయత మాకు బోధిస్తూ ఉన్నది నాయన. తండ్రి విశ్వాసంలో పరీక్షించబడినప్పుడు అబ్రహాము గారు వెనుదిరిగి చూడలేదు, కానీ దేవునికి అర్పించుటకు, దేవుడు అడిగిన మాట నెరవేర్చుటకు ఆయన చెప్పిన చోటుకు వెళ్ళినప్పుడు దేవుడే ఆ కార్యమును చేసి గొప్ప దీవెన వారి మీదకు అనుగ్రహించారు. అలా మా జీవితాల్లో కూడా నీ వైపు చూసి విశ్వాసముతో బ్రతికి ఘనమైన కార్యాలు సంపాదించుకోవటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని, అందరికీ తోడై ఉండమని
యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.